గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ టైప్స్ ఆఫ్ లెవెలింగ్. టైప్స్ ఆఫ్ లెవెలింగ్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. బట్ నేను ఈరోజు మీకు 4 టైప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్ లెవెలింగ్ అంటే ఏంటిదంటే డిటర్మైనింగ్ ఎలివేషన్ బిట్వీన్ 2 పాయింట్స్ వెన్ 2 ఎండ్స్ ఆర్ విజిబుల్ ఫ్రమ్ సింగిల్ పాయింట్. ఫర్ సపోజ్ ఇది ల్యాండ్. ఈ ల్యాండ్ మీద ఇక్కడ నేను ఇన్‌స్ట్రుమెంట్ ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ నుండెళ్ళి ఇదనేది లెవెలింగ్ స్టాఫ్. ఈ లెవెలింగ్ స్టాఫ్‌ని నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీరు వెళ్ళి అది వాచ్ చేయండి. లెవెలింగ్ స్టాప్స్ వీడియో మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడికెళ్ళి మీరు చూస్తే టెలిస్కోప్‌లోకెళ్ళి హారిజంటల్ లైన్ అనేది లెవెలింగ్ స్టాఫ్ మీద ఎక్కడైతే బైసెక్ట్ అవుతుందో అక్కడ మనం రీడింగ్ అనేది తీసుకోవాలి. దాన్ని నోన్ ఎలివేషన్ అంటారు, బెంచ్ మార్క్. తర్వాత టెలిస్కోప్‌ని ఇటు సైడ్ టర్న్ చేసుకొని ఎఫ్ఎస్ అంటే ఏంటిది, 4 సైడ్ రీడింగ్ అనేది తీసుకోవాలి. సింపుల్ లెవెలింగ్ అంటే ఏంటిదంటే 2 పాయింట్స్ మధ్యలో ఎలివేషన్‌ని డిటర్మైన్ చేయడం అన్నట్టు. అంటే ఏంటిది, 2 పాయింట్స్ అంటే ఇది ఏ పాయింట్, ఈ పాయింట్, ఇవి రెండింటి మధ్యలో ఎలివేషన్ ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది అనేది మనం సింపుల్ లెవెలింగ్ ద్వారా తెలుసుకుంటాం. నెక్స్ట్ డిఫరెన్షియల్ లెవెలింగ్ అంటే ఏంటిదంటే డిటర్మైనింగ్ ఎలివేషన్ బిట్వీన్ మోర్ దెన్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ కన్నా ఎక్కువగా మనం ఎలివేషన్స్ని అంటే లెవెలింగ్స్ని డిటర్మైన్ చేస్తే మనం దాన్ని డిఫరెన్షియల్ లెవెలింగ్ అంటే, సింపుల్ లెవెలింగ్ అంటే 2 పాయింట్స్ మధ్యలో ఎలివేషన్ని డిటర్మైన్ చేసినాం. కానీ డిఫరెన్షియల్ లెవెలింగ్ మధ్యలో మోర్ దెన్ 2 పాయింట్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు నేను ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, ఈ దీంట్లో నాకు లెవెలింగ్స్ అనేవి తెలవాలి. అంటే లెవెలింగ్ అంటే ఏంటిది, హైట్ తెలవాలి. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎంత ఉంది అని. ఇక్కడ నేను ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్నా, ఇక్కడేమో స్టాఫ్ రీడింగ్ పెట్టుకొని టెలిస్కోప్లోకి వెళ్ళి బైసెక్ట్ చేస్తే నాకు బ్యాక్ సైడ్ రీడింగ్ వస్తుంది. తర్వాత దీన్ని ఇటు ఫోర్ సైడ్ రీడింగ్ దగ్గర ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేసుకోవాలి. దాన్ని చేంజింగ్ పాయింట్ అంటాం. చేంజ్ చేసుకొని ఇక్కడ మనం చేంజింగ్ పాయింట్ అంటాం. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని చేంజింగ్ పాయింట్ దగ్గర మనం బ్యాక్ సైడ్ రీడింగ్ తీసుకుంటాం. తర్వాత ఇటు వస్తే 4 సైడ్. మళ్ళీ ఈ స్టాఫ్ రీడింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్కడెక్కడ అయితే అవసరమో అక్కడక్కడ ఇవి చేంజింగ్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ రీడింగ్ వచ్చేంత వరకు ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేస్తారు. బ్యాక్ సైడ్ రీడింగ్, 4 సైడ్ రీడింగ్స్ తీసుకుంటారు. మళ్ళీ ఇందులో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హైట్ ఆఫ్ కాలిమేషన్ ఎలా చేయాలి, రైజ్ అండ్ ఫాల్ ఎలా చేయాలి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫ్లై లెవెలింగ్ అనేది ఎందుకు చేస్తారంటే, ఫ్లై లెవెలింగ్లో అక్యురసీ ఆఫ్ వర్క్ తెలుసుకోవడానికి మనం ఫ్లై లెవెలింగ్ అనేది చేస్తాం. బెంచ్ మార్క్ని కనెక్ట్ చేసుకొని ఒక అలైన్మెంట్ అనేది క్రియేట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బెంచ్ మార్క్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ 4 సైడ్, ఇక్కడేమో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్లై లెవెలింగ్లో బ్యాక్ సైడ్ 4 సైడ్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఇలా అలైన్మెంట్ పెట్టి ఇలా పాయింట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి అక్యురసీ ఆఫ్ వర్క్ని తెలుసుకుంటారు. ఓన్లీ బ్యాక్ సైడ్ అండ్ 4 సైడ్ రీడింగ్స్ మాత్రమే తీసుకుంటారు ఫ్లై లెవెలింగ్లో. ఇదేంటిది, డిఫరెన్షియల్ లెవెలింగ్లో ఇంటర్మీడియట్ పాయింట్స్ తీసుకుంటారు, బ్యాక్ సైడ్ తీసుకుంటారు, 4 సైడ్ తీసుకుంటారు. సింపుల్ లెవెలింగ్లో కూడా ఇంటర్మీడియట్ పాయింట్స్ తీసుకుంటారు, కానీ ఫ్లై లెవెలింగ్లో ఓన్లీ బ్యాక్ సైడ్ 4 సైడ్ మాత్రమే తీసుకుంటారు. నెక్స్ట్ చెక్ లెవెలింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం అక్యురసీ ఆఫ్ హోల్ లెవెలింగ్ని చెక్ చేయడానికి. ఇప్పుడు నేను చెక్ లెవెలింగ్ చేసినప్పుడు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేస్తాను. చెక్ లెవెలింగ్ చేసినప్పుడు ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేసిన, ఇక్కడ నేను బ్యాక్ సైడ్ తీసుకున్నా, తర్వాత ఇక్కడ 4 సైడ్ తీసుకున్నా, తర్వాత ఇక్కడ నేను చేంజింగ్ పాయింట్ 1, తర్వాత మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్, తర్వాత ఇక్కడ 4 సైడ్, తర్వాత ఎండ్ ఆఫ్ డేకి ఈ లాస్ట్ పాయింట్ని అది కోయిన్సైడ్ చేసుకుంటుంది. ఫస్ట్ పాయింట్ని లాస్ట్ పాయింట్ అనేది కన్సిడర్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడనేమో ఫినిషింగ్ పాయింట్. అంటే హోల్ అక్యురసీ ఆఫ్ వర్క్ని చెక్ చేయడానికి చెక్ లెవెలింగ్ అనేది యూజ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా టైప్స్ ఆఫ్ లెవెలింగ్ గురించి చెప్తాను. వీటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.